హాయ్ టు ఆల్. సో, మనం యూజీసీ నెట్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ క్లాసెస్ చెప్పుకుంటున్నాం గదా! అందులో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ గురించి మనం డిస్కస్ చేద్దామనమాట. సో, ఇప్పుడు చూడండి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఓకేనా? సో, మీరు మీ క్యాపిటల్‌ని అక్వైర్ చేసుకోవడానికి వేరియస్ సోర్సెస్ ఉంటాయి గదా! సో, ఆ వేరియస్ సోర్సెస్‌కి ఈచ్ సోర్స్‌కి ఎంత కాస్ట్ అవుతుంది? మీరు 4 సోర్సెస్ నుంచి అంటే వేరియస్ సోర్సెస్ అన్నిటి నుంచి మీరు క్యాపిటల్‌ని గాని అక్వైర్ చేసుకుంటే టోటల్ కాస్ట్ ఎంతవుతుంది? దీని గురించి చెప్తున్నాననమాట సింపుల్‌గా. ఓకేనా? సో, వాట్ ఈస్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ ఎ ఫర్మ్ రిఫర్స్ టు ద కాస్ట్ దట్ ఎ ఫర్మ్ ఇంకర్స్ ఇన్ అవైలింగ్ ఫండ్స్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. సో, రకరకాల సోర్సెస్ నుంచి ఫండ్స్ అబ్టైన్ చేసుకునేటప్పుడు ఎంత కాస్ట్ అయితే అవుతుందో దాన్ని మనం ఏమంటాము? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటాం. సార్ ఎందుకు ఇది ఇంపార్టెంటు? సో, చూడండి మీకు లాస్ట్ టైమ్ నేను క్యాపిటల్ బడ్జెటింగ్ చెప్పినప్పుడు ఏం చెప్పాను? మీరు ఒక ప్రాజెక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. సో, ఆ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి మీకు డబ్బులు గావాలి గదా! ఓకేనా? సో, ఆ డబ్బులు మీరెలా చేస్తారు? రకరకాల సోర్సెస్ నుంచి తెచ్చుకుంటారనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మీరు డెట్ ఫండ్స్ నుంచి డబ్బులు తెచ్చుకుంటారు. అంటే లోన్స్ ద్వారా కానీ, డిబెంచర్స్ ఇష్యూ చేసి కానీ మీరు ఫండ్స్ అయితే తెచ్చుకుంటారు. లేదు అంటే ఈక్విటీ షేర్స్‌ని ఇష్యూ చేస్తారు. లేదనుకుంటే ప్రిఫరెన్స్ షేర్స్‌ని ఇష్యూ చేస్తారు. లేదనుకుంటే మీ దగ్గర ఉండే రిటైన్డ్ ఎర్నింగ్స్‌ని యూజ్ చేసుకుంటారు. మీ దగ్గరుండే రిటైన్డ్ ఎర్నింగ్స్‌ని యూజ్ చేసుకుంటారు. లేదనుకుంటే కాంబినేషన్ ఆఫ్ దీస్ ఆల్ ఐటెమ్స్. ఓకేనా? వీటన్నిటిని యూజ్ చేసుకొని మీరు ఫండింగ్ అయితే తెచ్చుకొని ఆ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. సో, మనం ఇంతకుముందు చెప్పుకున్న క్యాపిటల్ బడ్జెటింగ్‌లో ఏం చేసాము? ఏ ప్రాజెక్ట్ బెస్ట్? ఏ ప్రాజెక్ట్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ చూసామన్నమాట. ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్ చూసాం. బట్ మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ముందుగా మీకేం కావాలి? డబ్బులు కావాలి కదా! సో, ఫైనాన్స్ అనేది కావాలి కదా! ఆ ఫైనాన్స్ అనేది ఏ ఏ సోర్సెస్ ద్వారా తెచ్చుకుంటారు? సో, చూడండి ఫస్ట్ ఫైనాన్స్ అనేది మీరు డెట్ ద్వారా తెచ్చుకోవచ్చు. అంటే లోన్ ఫ్రమ్ బ్యాంక్స్ కానివ్వండి, డిబెంచర్స్ కానివ్వండి, ఓకేనా? బాండ్స్ కానివ్వండి. ఓకేనా? సో, ఈ విధంగా మీరు డెట్ క్యాపిటల్ అయితే తెచ్చుకోవచ్చు. అదే విధంగా ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేసి మీరు, మీరు ఫైనాన్స్ అనేది తెచ్చుకోవచ్చు. లేకపోతే ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేసి ఫైనాన్స్ అనేది తెచ్చుకోవచ్చు. లేకపోతే రిటైన్డ్ ఎర్నింగ్స్ ద్వారా కూడా మీరు డబ్బులనేది తీసుకోవచ్చనమాట. ఇంతకీ రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే ఏంటి? ఓకేనా? మీకు ఇంతకు ముందు వచ్చిన ప్రాఫిట్స్‌లో కొంత పోర్షన్‌ని మీరు డివిడెండ్స్‌గా డిస్ట్రిబ్యూట్ చేయకుండా కొంత ఎత్తిపెట్టుకుంటారనమాట ఫ్యూచర్ రిజర్వ్స్ కోసం. ఓకేనా? ఫ్యూచర్ నీడ్స్ కోసం రిజర్వ్స్ రూపంలో ఎత్తిపెట్టుకుంటారనమాట. వాటిల్నే మనం ఏమంటాము? రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటాం. ఓకేనా? ఈ సోర్సెస్ నుంచి అంటే ఈచ్ సోర్స్ నుంచి కానివ్వండి, లేదా కాంబినేషన్ ఆఫ్ ఆల్ సోర్సెస్ నుంచి కానివ్వండి, మీరేం చేయొచ్చు? ఫైనాన్స్‌నైతే తీసుకోవచ్చు గదా! ఓకేనా? సో, ఆ ఫైనాన్స్ తీసుకునేటప్పుడు మీరు కొంచెం కాస్ట్ అయితే ఇంకర్ అవుతారనమాట. దాన్నే మీరేమంటారంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటారు. సో, ఎలానో చూడండి. సో, ఇప్పుడు మీకు ఒక రూపీస్ కావాలి. 1,00,000 రూపీస్ కావాలి. సో, ఈ 1,00,000 రూపీసు మీరేం చేస్తున్నారంటే బ్యాంక్ లోన్‌కి వెళ్తున్నారు. ఓకేనా? సో, మీకు రూ. 1,00,000 నీడ్ ఉంది. అంటే మీరు ప్రాజెక్ట్‌లో 1,00,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈ 1,00,000 కోసం మీరేం చేస్తున్నారంటే బ్యాంక్ లోన్‌కి వెళ్తున్నారనమాట. సో, బ్యాంక్ లోన్‌కి వెళ్తే ఏం జరుగుతుందో చూడండి. సో, బ్యాంక్ లోన్‌కి వెళ్తే బ్యాంక్ ఏం చేస్తుంది? కొన్ని ఎక్స్‌పెన్సెస్‌ని మీ చేత పే చేపించుకొని తర్వాత 1,00,000 రూపీస్ మీకు శాంక్షన్ చేస్తుంది. ఊరికే శాంక్షన్ చేస్తుందా? లేదు గదా! ఏం చేస్తుంది? ఇంట్రెస్ట్ అడుగుతుంది. అంటే మీరు బ్యాంక్ నుంచి 1,00,000 రూపీస్ లోన్ తెచ్చుకోవాలి అంటే, సో, మీరు కొన్ని ప్రిలిమినరీ ఎక్స్‌పెన్సెస్ అనేవి పే చేయాల్సొస్తుంది. విచ్ ఈస్ రిలేటింగ్ టు ద లోన్ ప్రాసెస్ అండ్ మీరు తీసుకున్న లోన్‌కి ఏం చేయాలి? వడ్డీ కట్టాలి. అవునా కదా! అవునా కదా! సో, సో, ఆ ఎక్స్‌పెన్సెస్‌ని, ఆ ఇంట్రెస్ట్‌ని వీటన్నిటిని క్యుములేట్ చేసి ఒక పర్సెంటేజ్ కనుక్కుంటామనమాట. దాన్ని మనం ఏమంటాము? కాస్ట్ ఆఫ్ డెట్ క్యాపిటల్. అంటే మీరు అప్పు తెచ్చుకోవడానికి మీకు ఎంత ఖర్చయింది? అదే విధంగా ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేస్తున్నారు. ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేస్తుంటే మీకు కొన్ని ప్రిలిమినరీ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. అదే విధంగా మీరు షేర్ హోల్డర్స్‌కి ఏం చేయాలి? డివిడెండ్స్ అనేవి డిక్లేర్ చేయాలి గదా! అవునా కాదా? సేమ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేస్తుంటారు. సో, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేయాలన్నా కూడా ముందుగా మీరు కొన్ని ప్రిలిమినరీ ఎక్స్‌పెన్సెస్ పెట్టుకోవాల్సొస్తుంది. తరువాత, తరువాత ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్‌కి కూడా కంపల్సరీగా డివిడెండ్ అనేది ఇవ్వాల్సొస్తుంది. ఓకేనా? రిటైన్డ్ ఎర్నింగ్స్, రిటైన్డ్ ఎర్నింగ్స్ ఇక్కడ రిటైన్డ్ ఎర్నింగ్స్‌లో ఏ విధంగా మీరు కాస్ట్ ఇంకర్ అవుతారు అంటే జనరల్‌గా కాస్ట్ ఆఫ్ ఈక్విటీనే కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అవుతుందనమాట. ఓకేనా?
సో, ఇక్కడ మీరు ఏ విధంగా తీసుకుంటారు అంటే, ఆ రిటైన్డ్ ఎర్నింగ్స్‌ని గాని మీరిప్పుడు క్యాపిటల్‌గా కాకుండా ఉంటే, దానివల్ల ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది గదా! మీరు రిజర్వ్‌లో బెట్టుంటారు. దాన్ని ఇప్పుడు ఈ పర్పస్ కోసం తీసుకోకపోతే, ఆ రిజర్వ్స్‌లో ఉండే దాని వల్ల ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది గదా! దాన్ని మిస్ అవుతున్నారు గదా! సో, ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్‌నయితే మీరు రిటైన్డ్ ఎర్నింగ్స్‌లో మిస్ అవుతారు గాబట్టి, జనరల్‌గా ఆపర్చునిటీ కాస్ట్ అనేది మనకి రిటైన్డ్ ఎర్నింగ్స్ అనేది అవుతుంది. కాకపోతే మనకి ఆపర్చునిటీ కాస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమీ లేకపోతే మీరేం తీసుకోవాలి? కాస్ట్ ఆఫ్ ఈక్విటీని కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్‌గా తీసుకోవాలనమాట. ఓకేనా? సో, చూడండి. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌ని మనము కేఓతో డినోట్ చేస్తాం. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌ని కేఓతో డినోట్ చేస్తాం. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌ని కానివ్వండి, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌ని కానివ్వండి, మీరు కేఓతో డినోట్ చేస్తారు. కాస్ట్ ఆఫ్ డెట్ వచ్చేటప్పటికి కేడీ, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ వచ్చేటప్పటికి కేఈ, కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ వచ్చేటప్పటికి కేపీ, కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ కేఆర్. సో, ఈ విధంగా మీరు డినోట్ చేస్తారనమాట. సో, చూడండి. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ ఎ ఫర్మ్ రిఫర్స్ టు ద కాస్ట్ దట్ ఎ ఫర్మ్ ఇంకర్స్ ఇన్ అవైలింగ్ ఫండ్స్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. అంటే రకరకాల సోర్సెస్ నుంచి ఫండ్స్ తెచ్చుకునేటప్పుడు ఫర్మ్ ఇంకర్ అయ్యే కాస్ట్‌నే, ఓకేనా? వైల్ అబ్టైనింగ్ ఫండ్స్ ద ఫర్మ్ ఇంకర్స్ సమ్ కాస్ట్ గదా! సో, ఆర్ ఆ కాస్ట్‌నే మనం ఏమంటాము? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటామనమాట. ఓకేనా? సో, చూడండి. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ ఏం చూసుకోవాలి అంటే, ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది ఇంకొక రకంగా మీరు అనలైజ్ చేయాలి అంటే, ఇన్వెస్టర్ కంపెనీ దగ్గర నుంచి లేకపోతే ఫార్మ్ దగ్గర నుంచి ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడో దాన్ని కూడా మీరు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నేను డిబెంచర్స్ ఇష్యూ చేస్తూ ఉన్నాను. ఓకేనా? సో, నేను డిబెంచర్స్ ఇష్యూ చేస్తూ ఉన్నాను. డిబెంచర్స్ అంటే డెట్ కదా! డెట్ క్యాపిటల్ గదా! కాబట్టి కేడీ, కేడీ. సో, ఇప్పుడు చూడండి. కేడీ అంటే ఒక 12% తీసుకుంటున్నాను. దీని అర్థమేంటి? దీని అర్థమేంటి? కేడీ 12% తీసుకుంటున్నాను. దీని అర్థమేంటి? నేను ఫార్మ్ అనుకోండి. నేను నా డిబెంచర్ హోల్డర్స్‌కి ఎంత పే చేయాలి? 12% ఇంట్రెస్ట్ రేట్ పే చేయాలి. అర్థమవుతుందా? అదే విధంగా ప్రిఫరెన్స్ షేర్స్ తీసుకుంటున్నాను. కేపీ @ 9%. కేపీ @ 9%. దీని అర్థమేంటి? నేను నా ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్‌కి 9% డివిడెండ్ పే చేయాలి. నేను తీసుకున్న అమౌంట్ మీద. అదే విధంగా ఈక్విటీ షేర్స్ కేఈ, కేఈ. సో, ఇదొక 6% అనుకోండి. అంటే నేను ఈక్విటీ షేర్స్ ద్వారా అవైల్ చేసుకున్న ఫండ్స్‌కి 6% డివిడెండ్ రేట్ అనేది పే చేయాలి. ఓకేనా? సో, ఇక్కడ ఏమర్థమవుతుంది? ఈ కాస్ట్‌లనేవి ఏమవుతాయి? ఇన్వెస్టర్స్ ఎక్స్‌పెక్టేషన్స్ అవుతాయి గదా! ఇన్వెస్టర్స్ ఎక్స్‌పెక్టేషన్స్. సో, సింప్లీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈస్ రిఫర్డ్ యాస్ ద ఇన్వెస్టర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఫ్రమ్ ద కంపెనీ. ఓకేనా? సో, ఇన్వెస్టరు కంపెనీ నుండి ఎంతైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడో దాన్ని కూడా మనం ఎలా తీసుకోవచ్చు? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌గా తీసుకోవచ్చు. ఓకేనా? ఇంకొక రకంగా చెప్పుకుంటున్నాం చూడండి. ఇంకొక రకంగా చెప్పుకోవాలి అంటే ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రిఫర్స్ టు ద మినిమమ్ రేట్ ఆఫ్ రిటర్న్ దట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ బై ద కంపెనీ. సో, చూడండి. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటి? కంపెనీ ఎక్స్‌పెక్ట్ చేసే మినిమమ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నేను డిబెంచర్స్ 12% అని చెప్పాను గదా! ఓకేనా? నేనొక రూ. 1,00,000 డిబెంచర్స్ ద్వారా రైజ్ చేసి ఒక ప్రాజెక్ట్‌లో నేను ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రూ. 1,00,000 డిబెంచర్స్ ద్వారా రైజ్ చేసి నేనేం చేస్తున్నాను? ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. సో, రూ. 1,00,000 నేను డిబెంచర్స్ ద్వారా రైజ్ చేశాను. దాన్ని ఒక ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో, నా కాస్ట్ ఆఫ్ డెట్ ఎంత అంటే 12%. 12%. సో, ఇప్పుడు నేనేమన్నాను? ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రిఫర్స్ టు ద మినిమమ్ రేట్ ఆఫ్ రిటర్న్ దట్ ఎక్స్‌పెక్టెడ్ బై ద కంపెనీ. ఓకేనా? సో, కంపెనీ ఎక్స్‌పెక్ట్ చేసే మినిమమ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏంటి? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని చెప్పాను. ఎందుకు? నాకు కాస్ట్ ఆఫ్ డెట్ ఎంతైంది ఇక్కడ? 12%. ఇప్పుడు నేను రూ. 1,00,000 డిబెంచర్స్ ద్వారా రైజ్ చేసి ఒక ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాననుకోండి. నేను రిటర్న్ ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తాను? 12% ఎక్స్‌పెక్ట్ చేస్తానా? చెప్పండి. 12 కన్నా తక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తానా? 12 కన్నా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తానా? చూడండి. నేను డిబెంచర్స్ దగ్గర నుంచి ఫండ్స్ రైజ్ చేశాను. సో, ఫండ్స్ రైజ్ చేసి ఒక ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఒక ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి నేను రిటర్న్ ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తాను? 12 12 కంటే ఎక్కువనా? 12 కంటే తక్కువనా?
ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాను? అయితే 12 లేదా 12 కంటే ఎక్కువ. అవునా కాదా? అవునా కాదా? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. చాలామంది రూరల్ ఏరియాస్‌లో ఏం చేస్తుంటారంటే బ్యాంక్ లోన్స్ తీసుకొని వాటిల్ని వడ్డీలకి తిప్పుతూ ఉంటారు మనీ లెండర్స్. అవునా కదా! ఇప్పుడు బ్యాంక్ లోన్ ఫర్ ఎగ్జాంపుల్ 8%కి ఇచ్చిందనుకోండి. మనీ లెండర్స్ కూడా 8% ఇంట్రెస్ట్ రేట్‌కే ఇస్తారా? కాదు గదా! సో, 8 ఆర్ 8 కంటే ఎక్కువ. ఓకేనా? సో, ఇక్కడ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే మనం ఏం చెప్పుకున్నాము? మినిమమ్ రేట్ ఆఫ్ రిటర్న్. అంటే ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కంటే కంపెనీ రేట్ ఆఫ్ రిటర్న్ తక్కువగా ఉందనుకోండి. అది ఖచ్చితంగా లాస్ మేకింగ్ ప్రాజెక్ట్. ఓకేనా? ఓకేనా? సో, చూడండి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, రేట్ ఆఫ్ రిటర్న్ ఈక్వల్‌గా ఉందనుకోండి. నో ప్రాఫిట్, నో లాస్ బ్రేక్ ఈవెన్ సిట్యుయేషన్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కంటే ఎక్కువ రిటర్న్ వచ్చిందనుకోండి. అది సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్. ఓకేనా? సో, మీకు కొంచెం ప్రాఫిటబుల్ జోన్‌లో ఉంటారనమాట. ఓకేనా? సో, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రిఫర్స్ టు ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రిఫర్స్ టు ద మినిమమ్ రేట్ ఆఫ్ రిటర్న్ that is expected by the ఫార్మ్. సో, ఫార్మ్ ఎక్స్‌పెక్ట్ చేసే మినిమమ్ రేట్ ఆఫ్ రిటర్న్‌ని కూడా మనం ఏం చెప్పుకోవచ్చు? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు చూడండి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌ని మీరు 3 పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూసారు. 3 పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి చూసారు. ఏమేంటది? చూడండి ఫస్ట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటి? సో, క్యాపిటల్‌ని అక్వైర్ చేసుకునేటప్పుడు అయ్యే కాస్ట్‌ని కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటాం. ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? ఇన్వెస్టర్స్ కంపెనీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేదాన్ని కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటాం. సెకండ్ పాయింట్. ఓకేనా? కంపెనీ ఎక్స్‌పెక్ట్ చేసే మినిమమ్ రేట్ ఆఫ్ రిటర్న్‌ని కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటాం. ఇది థర్డ్ పాయింట్. ఓకేనా? సో, అర్థమైందా? సో, ఈ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకొని ఉండాలన్నమాట. సో, కంపెనీ ఎక్స్‌పెక్ట్ చేసే మినిమమ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఓకేనా? సో, కంపెనీ ఎక్స్‌పెక్ట్ చేసే మినిమమ్ రేట్ ఆఫ్ రిటర్న్‌ని మనం ఏమంటాము? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. మీకు కాంపోనెంట్స్ ఇందాక చెప్పుకున్నాం గదా! సో, కాంపోనెంట్స్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏవేముంటాయి కాంపోనెంట్స్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌కొచ్చేటప్పటికి? సో, కాస్ట్ ఆఫ్ డెట్, అదేవిధంగా కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, అదేవిధంగా కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అండ్ కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. సో, చూడండి కాస్ట్ ఆఫ్ డెట్ క్యాపిటల్, కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్, కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్. ఓకేనా? సో, కాస్ట్ ఆఫ్ డెట్ క్యాపిటల్‌ని కేడీ అంటాం. కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్‌ని కేపీ అంటాం. కాస్ట్ ఆఫ్ ఈక్విటీని కేఈ అంటాం. కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్‌ని కేఆర్ అంటాం. ఓకేనా? మీరు ఓన్లీ డెట్ క్యాపిటల్ ద్వారానే మీరు రైజ్ చేస్తున్నారనుకోండి. ఓన్లీ డెట్ క్యాపిటల్ ద్వారానే మీరు క్యాపిటల్‌ని రైజ్ చేస్తున్నారనుకోండి. కాస్ట్ ఆఫ్ డెట్ క్యాపిటల్ ఆర్ ఆర్ స్పెసిఫిక్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అంటే ఈచ్ సింగిల్ అంటే ఓన్లీ సింగిల్ సోర్స్ నుంచే గాని మీరు క్యాపిటల్‌ని రైజ్ చేస్తూ ఉంటే దాన్ని మీరేమంటారంటే స్పెసిఫిక్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటారు. ఓకేనా? సో, వెన్ క్యాపిటల్ రైజ్ ఆన్ సింగిల్ సోర్స్. సో, సింగిల్ సోర్స్ నుంచి మీరు క్యాపిటల్‌ని రైజ్ చేస్తే దాన్నేమంటారు? స్పెసిఫిక్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటారు. ఓకేనా? వెన్ క్యాపిటల్ రైజ్ ఆన్ మల్టిపుల్ సోర్స్. సో, మల్టిపుల్ సోర్సెస్ నుంచి కానీ, లేకపోతే అన్ని సోర్సెస్ నుంచి గాని మీరు క్యాపిటల్‌ని రైజ్ చేస్తే మల్టిపుల్ ఆర్ ఆల్ సోర్సెస్. క్యాపిటల్‌ని రైజ్ చేశారనుకోండి దాన్నేమంటారంటే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటారు. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటారు. సో, మీరిప్పుడు ఈ టాపిక్‌లో ఏం చేయాలంటే స్పెసిఫిక్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ గురించి తెలుసుకోవాలి. అంటే ఒక్కొక్క దాని గురించి తెలుసుకోవాలి. అండ్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ గురించి తెలుసుకోవాలన్నమాట. సో, ఈ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తీసుకునేటప్పుడు మీరేం చేయాలి అంటే వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌ని ఫైండ్ ఔట్ చేయాల్సొస్తుందన్నమాట. ఓకేనా? దేన్ని ఫైండ్ ఔట్ చేయాల్సొస్తుంది? వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌ని ఫైండ్ ఔట్ చేయాల్సొస్తుంది. అందులో మళ్ళీ 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే ఆన్ బుక్ వాల్యూ
సెకండ్‌ది వచ్చేసి ఆన్ మార్కెట్ వాల్యూ. థర్డ్‌ది వచ్చేసి ఆన్ మార్జినల్ వాల్యూ. సో, ఈ 3 బేసిస్‌లో మీరేం చేస్తారు? వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌నైతే ఫైండ్ ఔట్ చేస్తారనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్పెసిఫిక్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్స్ గురించి తెలుసుకోవాలి. తర్వాత ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ గురించి తెలుసుకోవాలి. ఈ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌ని కాలిక్యులేట్ చేసే టెక్నిక్‌నే మనం ఏమంటారు? వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటారు. సో, ఇక్కడ మీరు వెయిట్స్ ఇచ్చుకుంటారనమాట. ఆ వెయిట్స్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తారు? ఆన్ ద బేసిస్ ఆఫ్ బుక్ వాల్యూ ఇస్తారు. లేదనుకుంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్కెట్ వాల్యూ ఇస్తారు. లేదనుకుంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్జినల్ వాల్యూ అయితే మీరిస్తారనమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఒక్కొక్క దాని గురించి ఫస్ట్‌ది కాస్ట్ ఆఫ్ డెట్. కాస్ట్ ఆఫ్ డెట్. అంటే మీరు బ్యాంక్ లోన్స్ తీసుకోవచ్చు. లేకపోతే డిబెంచర్స్ ఇష్యూ చేయొచ్చు. ఓకేనా? ఏదైనా జరగొచ్చు. బాండ్స్ ఇష్యూ చేయొచ్చు. ఓకేనా? సో, లోన్స్, డిబెంచర్స్, బాండ్స్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎక్సెట్రా. ఓకేనా? సో, చూడండి. కాస్ట్ ఆఫ్ డెట్‌ని డిటర్మైన్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? ఓకేనా? సో, ఫ్యాక్టర్స్ దట్ ఆర్ డిటర్మైనింగ్ ద కాస్ట్ ఆఫ్ డెట్. ఓకేనా? సో, ఏంటి? ఇంట్రెస్ట్ రేట్లు. ఇంట్రెస్ట్ రేట్స్. సో, ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కాస్ట్ ఆఫ్ డెట్‌ని డిటర్మైన్ చేస్తాయన్నమాట. ఎందుకు? సో, ఎంత ఇంట్రెస్ట్‌కి మీకు లోన్ అనేదొస్తుంది? లేకపోతే ఎంత ఇంట్రెస్ట్ రేట్‌కి మీరు డిబెంచర్స్ అనేవి ఇష్యూ చేస్తున్నారు? ఎంత ఇంట్రెస్ట్ రేట్‌కి మీరు బాండ్స్ అనేవి ఇష్యూ చేస్తున్నారు? అదే కదా మెయిను. సో, ఇందాక చెప్పాను గదా! ఇన్వెస్టర్స్ మన దగ్గర నుంచి ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో దాన్నే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటాము. వోళ్ళు 9% ఇష్యూ చేస్తున్నారనుకో 9% ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనుకోండి. సో, మన కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత అవుతుంది? 9% అవుతుంది. ప్లస్ ఇష్యూయింగ్ ఎక్స్‌పెన్సెస్ కొన్నుంటాయి. వాళ్ళు 12% ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనుకోండి. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంతుంటుంది? 12% ఉంటుంది. అవునా కదా? సో, ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట కాస్ట్ ఆఫ్ డెట్‌ని డిటర్మైన్ చేయడంలో. నెక్స్ట్ ఇష్యూ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. ఇష్యూ ఎక్స్‌పెన్సెస్ ఆర్ ప్రిలిమినరీ ఎక్స్‌పెన్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారు. సో, బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ కొన్ని ఎక్స్‌పెన్సెస్‌నైతే మెట్ అవ్వాలి గదా! అంటే ఏదన్నా చిన్న ప్రాసెసింగ్ చార్జెస్ కానివ్వండి, లేదు మార్ట్‌గేజ్ గానైతే రిజిస్టర్ స్టాంప్ డ్యూటీస్ కానివ్వండి. ఓకేనా? ఇవన్నీ ఎక్స్‌పెన్సెస్‌ని మీరు ఇన్కర్ అవ్వాలి గదా! సో, అవన్నీ కూడా ఇక్కడ మీకు ప్రిలిమినరీ ఎక్స్‌పెన్సెస్ కిందకొచ్చేస్తాయి. ఆర్ మీరు డిబెంచర్స్‌ని ఇష్యూ చేస్తున్నారు. సో, డిబెంచర్స్‌ని ఇష్యూ చేసేటప్పుడు కొన్ని ఇష్యూ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయన్నమాట. ఓకేనా? అంటే ఇష్యూ చేసేటప్పుడు మీరు ముందుగా ప్రాస్పెక్టస్ ఇవ్వడము. ఓకేనా? అండ్ బీఎస్‌సీ, ఎన్ఎస్‌సీ స్టాక్ మార్కెట్స్‌లో లిస్ట్ అయ్యేటప్పుడు కొన్ని ఎక్స్‌పెన్సెస్ అనేవి మీరు ఇంకర్ అవ్వాలి. తర్వాత అండర్ రైటింగ్ ఎక్స్‌పెన్సెస్. అండర్ రైటింగ్ ఎక్స్‌పెన్సెస్. ఒకవేళ గాని మీకు డిబెంచర్స్ ఇష్యూ చేస్తునేటప్పుడు మినిమమ్ సబ్స్క్రిప్షన్ రాలేదనుకోండి. అంటే మీ డిబెంచర్స్‌కి మినిమమ్ సబ్స్క్రిప్షన్ రాకపోతే ఏం జేయాలి మీరు? అండర్ రైటర్స్‌ని రిక్రూట్ చేసుకోవాలి. ఎవరిని రిక్రూట్ చేసుకోవాలి? అండర్ రైటర్స్‌ని రిక్రూట్ చేసుకోవాలి. ఆ అండర్ రైటర్స్ ఏం జేస్తారు? మినిమమ్ సబ్స్క్రిప్షన్ తెచ్చిస్తారు. దానికంటూ కొంత కమిషన్ తీసుకుంటారు. ఓకేనా? సో, అవి అండర్ రైటింగ్ ఎక్స్‌పెన్సెస్. అదే విధంగా, అదే విధంగా మీరు రిడీమ్ చేస్తారు గదా! అంటే రీపే చేస్తారు గదా! లోన్స్ గాని, డిబెంచర్స్‌ని గాని. లోన్స్‌నైతే రీపే చేస్తారు. డిబెంచర్స్‌నైతే రిడీమ్ చేస్తారు గదా! ఆ రిడీమ్ మీరు ఎలా చేస్తున్నారు? అట్ పార్ వాల్యూనా? రిడీమ్ అట్ పారా? లేకపోతే ప్రీమియమా? లేకపోతే డిస్కౌంటా? అంటే ఏంటి సార్? మీరు ఒక డిబెంచర్‌ని రూ. 10కి ఇష్యూ చేశారనుకోండి. దాని రిడీమ్‌ని కూడా మీరు రూ. 10కే చేస్తే రిడీమ్ ఎట్ పార్. దాని రిడీమ్‌ని మీరు రూ. 12 చేశారనుకోండి. రిడీమ్ ఎట్ ప్రీమియం ఆర్ రీపేమెంట్ ఎట్ ప్రీమియం. దాని రిడీమ్‌ని మీరు రూ. 9కి చేశారనుకోండి. రిడీమ్ ఎట్ డిస్కౌంట్. సో, ఇది కూడా మీ కాస్ట్ ఆఫ్ డెట్‌ని కాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టరే. ఓకేనా? అర్థమవుతుందా? సో, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. అండ్ ఫైనల్లీ ఇన్‌కమ్ టాక్స్ రేట్. ఇన్‌కమ్ టాక్స్ రేట్. ఎందుకు? ఎందుకు ఇన్‌కమ్ టాక్స్ రేటు? మీరు డెట్ క్యాపిటల్ మీద ఏం పే చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి గదా! ఆ ఇంట్రెస్ట్‌కి టాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. ఇంట్రెస్ట్‌కి ఏముంటుంది? టాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. అందుకని ఇన్‌కమ్ టాక్స్ రేట్ కూడా ఇంపార్టెంట్ రోల్‌నైతే ప్లే చేస్తుందన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ చూడండి.
కాస్ట్ ఆఫ్ డెట్‌ని డిటర్మైన్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? ఇంట్రెస్ట్ రేట్స్, ఇష్యూ ఎక్స్‌పెన్సెస్ ఆర్ ప్రిలిమినరీ ఎక్స్‌పెన్సెస్, అండర్ రైటింగ్ ఎక్స్‌పెన్సెస్ ఆర్ కమిషను, అండర్ రైటింగ్ కమిషను. అదేవిధంగా రిడెంప్షన్. రిడెంప్షన్ మీరు పార్ వాల్యూకి చేస్తున్నారా? ప్రీమియంకి చేస్తున్నారా? డిస్కౌంట్‌కి చేస్తున్నారా? అండ్ ఫైనల్‌గా ఇన్‌కమ్ టాక్స్ రేటు. ఇవన్నీ కూడా కాస్ట్ ఆఫ్ డెట్‌ని డిటర్మైన్ చేస్తాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే ఈ కాస్ట్ ఆఫ్ డెట్‌ని ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తారు? ఓకేనా? సో, కాస్ట్ ఆఫ్ డెట్ 2 టైప్స్ ఉన్నాయి. కాస్ట్ ఆఫ్ ఇర్రిడీమబుల్ డెట్ ఆర్ కాస్ట్ ఆఫ్ రిడీమబుల్ డెట్. కాస్ట్ ఆఫ్ ఇర్రిడీమబుల్ డెట్, కాస్ట్ ఆఫ్ రిడీమబుల్ డెట్. ఇర్రిడీమబుల్ డెట్ అంటే ఏంటంటే వీటిని రీపే చెయ్యరు. లేకపోతే ఎప్పుడు రీపే చేస్తారో తెలీదు. ఓకేనా? అందుకని దీన్ని మనం పర్పెచువల్ డెట్ అని కూడా అంటామన్నమాట. పర్పెచువల్ డెట్. ఓకేనా? సో, కాస్ట్ ఆఫ్ ఇర్రిడీమబుల్ డెట్ అంటే ఏంటి? రీపే చేయనటువంటి డిబెంచర్స్. అంటే ఇక్కడ రిడెంప్షన్ అనేది జరగదు. డిబెంచర్స్‌కి రిడెంప్షన్ అనేది జరగదు. సో, రిడెంప్షన్ జరగకపోతే ఒక కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఉంటుంది. అదేవిధంగా రిడెంప్షన్ జరిగితే ఇంకొక కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఉంటుందన్నమాట డిబెంచర్స్. ఓకేనా? సో, కాస్ట్ ఆఫ్ రిడీమబుల్ డెట్‌లో మళ్ళీ 2 రకాలు. ఇన్ లంప్ సమ్, ఇన్ ఇన్‌స్టాల్‌మెంట్స్. ఓకేనా? సో, కాస్ట్ ఆఫ్ రిడీమబుల్ డెట్‌లో మళ్ళీ మీకు 2 టైప్స్ వస్తాయి. ఏవేంటి? లంప్ సమ్‌గా రీపే చేస్తే ఏంటి? ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో రీపే చేస్తే ఏంటి? ఇది మనకు బాగా తెలిసిందే, ఈఎంఐలు కడుతూ ఉంటాం కదా! సో, ఇన్ ఇన్‌స్టాల్‌మెంట్స్ అనమాట. ఓకేనా? ఇన్ లంప్ సమ్ అంటే ఏంటి? ఒకేసారి రీపేమెంట్ చేయడం. అంటే తీసుకున్న అప్పు మొత్తాన్ని కూడా ఒకేసారి రీపేమెంట్ చేయడం. ఇన్ లంప్ సమ్. ఇన్ ఇన్‌స్టాల్‌మెంట్ అంటే ఏంటి? తీసుకున్న అప్పుని ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో రీపేమెంట్ అయితే చేయడం అనమాట. ఓకేనా? సో, ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఇర్రిడీమబుల్ డెట్ మనకి ఎలా వస్తుంది? చూడండి ఫార్ములా. I ఇంటూ 1 - t డివైడెడ్ బై ఎస్‌పి. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. I అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. T అంటే టాక్స్ రేట్. ఎస్‌పి అంటే నెట్ సేల్ ప్రొసీడింగ్స్. ఎస్‌పి అంటే ఏంటి? నెట్ సేల్ ప్రొసీడింగ్స్. అంటే మీకొచ్చే నెట్ లోన్ అమౌంట్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ మీకు రూ. 100 వస్తున్నాయి. ఓకేనా? మీరు లోన్ ఎంత అప్లై చేశారంటే రూ. 100 అప్లై చేశారు. అందులో 5% కమిషన్ ఇవ్వాలి. అప్పుడు మీ నెట్ సేల్ ప్రొసీడింగ్స్ ఎంత అవుతాయి? 95 అవుతాయి. అంటే మీ చేతికొచ్చే అమౌంట్ తీసుకోవాలి ఎస్‌పిలో. నెట్ సేల్ ప్రొసీడింగ్స్‌లో ఏం తీసుకోవాలి? మీ చేతికొచ్చే అమౌంట్ తీసుకోవాలి. టీ అంటే ఏంటి? టాక్స్ రేట్. ఐ అంటే ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో, ఈ విధంగా మీరేం చేస్తారంటే కాస్ట్ ఆఫ్ ఇర్రిడీమబుల్ డెట్‌నైతే కాలిక్యులేట్ చేస్తారు. సో, దీనికి సంబంధించిన ఒక చిన్న ప్రాబ్లమ్‌నైతే మనం ఇప్పుడు చెప్పుకుందాం. సో, ఇర్రిడీమబుల్ డెట్‌కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్‌నైతే చూద్దాం. చూడండి. ఎక్స్ లిమిటెడ్ ఇష్యూడ్ రూపీస్ 100 లాక్స్ 12% డిబెంచర్స్ ఆఫ్ రూపీస్ 100 ఈచ్. ఓకేనా? సో, 100 లాక్స్ కోసము 12% డిబెంచర్స్‌ని ఇష్యూ చేస్తుంది. ఒక్కొక్క డిబెంచర్ వాల్యూ ఎంత అంటే రూ. 100. ఓకేనా? కాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ డెట్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్. సో, చూడండి. టాక్స్ రేట్ 40% ఇచ్చారు. సో, 40% అంటే 0.4. ఓకేనా? ఇఫ్ డిబెంచర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ పార్. ఓకేనా? సో, కాస్ట్ ఆఫ్ ఇర్రిడీమబుల్ డెట్ ఫార్ములా ఏంటి? కాస్ట్ ఆఫ్ ఇర్రిడీమబుల్ డెట్ ఫార్ములా ఏంటి? I ఇంటూ 1 - t డివైడెడ్ బై ఎస్‌పి. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి. డిబెంచర్స్‌ని మీరు పార్ వాల్యూకే ఇష్యూ చేస్తున్నారు. డిబెంచర్స్‌ని పార్ వాల్యూకే ఇష్యూ చేస్తుంటే మీ దగ్గర ఈ డబ్బులు ఎంత వస్తుంటాయి? 100 కదా వచ్చేది. ఓకేనా? సో, నెట్ సేల్ ప్రొసీడింగ్స్ ఎంత? 100. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 12% ఇంటూ 1 - టాక్స్ రేట్ ఎంత? 0.4 డివైడెడ్ బై ఎస్‌పి నెట్ సేల్ ప్రొసీడింగ్స్. సో, రూ. 100 డిబెంచర్స్‌ని రూ. 100కే ఇష్యూ చేస్తున్నారు. ఇక్కడ ఇచ్చిన రూ. 100 అనేది ఫేస్ వాల్యూ. ఇక్కడ ఇచ్చిన రూ. 100 అనేది ఏంటి? ఫేస్ వాల్యూ. ఓకేనా? సో, ఫేస్ వాల్యూకే మీరు ఇష్యూ చేస్తున్నారు. అంటే రూ. 100కి ఇష్యూ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గరికి రూ. 100 వస్తాయి. ఓకేనా? సో, ఆన్సర్ ఏమవుతుంది అంటే
7.2%. ఓకేనా? సో, 7.2% మనకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అవుతుంది. డిబెంచర్స్ ఇష్యూడ్ ఎట్ పార్ అయితే. ఒకవేళ డిబెంచర్స్ ఇష్యూడ్ ఎట్ పార్ అండ్ 5% ఫ్లోటింగ్ కాస్ట్ ఉంది. డిబెంచర్స్ ఇష్యూడ్ ఎట్ పార్ అండ్ 5% ఫ్లోటింగ్ కాస్ట్ ఉంది. ఇక్కడ ఫ్లోటింగ్ కాస్ట్ అంటే ఇందాక చెప్పాను కదా! ప్రిలిమినరీ ఎక్స్‌పెన్సెస్. ఓకేనా? సో, ఈ ఫ్లోటింగ్ కాస్ట్ వల్ల ఏమవుతుంది అంటే మీ నెట్ సేల్ ప్రొసీడింగ్స్ అనేది అఫెక్ట్ అవుతాయన్నమాట. సో, ఫ్లోటింగ్ కాస్ట్ వల్ల ఏమవుతుంది? మీ నెట్ సేల్ ప్రొసీడింగ్స్ అనేది అఫెక్ట్ అవుతుంది. సో, అందుకని ఏం చేయాలి? ఆ నెట్ సేల్ ప్రొసీడింగ్స్‌లో నుంచి ఈ సేల్ ప్రొసీడింగ్స్‌లో నుంచి ఫ్లోటింగ్ కాస్ట్‌ని అయితే మీరు లెస్ చేయాలి. సో, సేల్ ప్రొసీడింగ్స్‌లో నుంచి ఫ్లోటింగ్ కాస్ట్‌ని మీరు లెస్ చేసినట్లయితే మీకేమొస్తుంది? నెట్ సేల్ ప్రొసీడింగ్స్ అనేయి వచ్చేస్తాయన్నమాట. సో, ఇప్పుడు చూడండి. డిబెంచర్స్ ఆర్ ఇష్యూడ్ అట్ పార్ వాల్యూనే కదా! డిబెంచర్స్ ఆర్ ఇష్యూడ్ అట్ పార్ వాల్యూ. అంటే రూ. 100కి ఇష్యూ చేస్తున్నారు. కాకపోతే 5% మీరు కాస్ట్ ఇంకర్ అవుతున్నారు. ప్రిలిమినరీ ఎక్స్‌పెన్సెస్ ఇంకర్ అవుతున్నారు. ఓకేనా? అంటే 100లో రూ. 5 తీసేసేయండి. ఎంతొస్తుంది? రూ. 95 వస్తుంది. లేదు అంటే 5% ఫ్లోటింగ్ కాస్ట్ ఇంకర్ అవుతున్నారు అంటే మీ దగ్గరికి ఎంతొస్తుంది? 95% కదా వచ్చేది. సో, చూడండి. ఇంట్రెస్ట్ ఎంత? 12 1 మైనస్ టాక్స్ రేట్ ఎంత? 0.4 డివైడెడ్ బై నెట్ సేల్ ప్రొసీడింగ్స్ ఇక్కడ ఏమవుతుంది? ఇష్యూడ్ అట్ పార్ కదా! సో, రూ. 100 ఇంటూ 5% ఫ్లోటింగ్ కాస్ట్ పోతే ఎంతొస్తుంది మీకు 100లో? 95% వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఎంతొస్తుంది? 7.5% కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అవుతుందన్నమాట. 7.5% మనకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ డిబెంచర్స్ ఇష్యూడ్ అట్ 10% ప్రీమియం అండ్ 5% ఫ్లోటింగ్ కాస్ట్. సో, డిబెంచర్స్‌ని మీరు 10% ప్రీమియంకి ఇష్యూ చేస్తున్నారు. యాస్ వెల్ 5% ఫ్లోటింగ్ కాస్ట్ అనేది ఉంది. సో, ఇప్పుడేం చేయాలి? సో, ఇంట్రెస్ట్ ఎంత? 12 ఇంటూ 1 మైనస్ టాక్స్ రేట్ ఎంతుంది? 0.4 డివైడెడ్ బై 10% ప్రీమియం. ఇప్పుడు మీ నెట్ సేల్ ప్రొసీడింగ్స్ మారుతాయి. ఇక్కడ దాకా మీరు ఇష్యూడ్ అట్ పారే చేశారు. ఇప్పుడు ప్రీమియం. సో, 100లో 10% ఎంత? రూ. 10. అంటే ఇప్పుడు మీరేం చేస్తున్నారు? రూ. 100 డిబెంచర్‌ని రూ. 110కి ఇష్యూ చేస్తున్నారు. ఓకేనా? రూ. 100 డిబెంచర్‌ని 10% ప్రీమియం అంటే రూ. 110కి ఇష్యూ చేస్తున్నారు. కానీ ఈ 110లో మీకు ఎంతొస్తుంది? 5% ఫ్లోటింగ్ కాస్ట్ పోతే ఎంతొస్తుంది మీకు? 95% వస్తుంది. 95% వస్తుంది. సో, ఇప్పుడు మీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమవుతుంది? 6.89 సంథింగ్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? సో, ఈ విధంగా మీరేం చేస్తారు అంటే కాస్ట్ ఆఫ్ ఇర్రిడీమబుల్ డెట్‌నైతే మీరు ఫైండ్ ఔట్ చేస్తారు. సో, ఒక్కసారి ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాల్సింది సేల్ ప్రొసీడింగ్స్ దగ్గర. అంటే మీకు నెట్‌గా ఎంత అమౌంట్ వస్తుంది? మీ చేతికి ఎంత డబ్బులొస్తున్నాయి? అనే దాని దగ్గర చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనం పర్ డిబెంచర్ కాలిక్యులేట్ చేసాం. పర్ డిబెంచర్ కాలిక్యులేట్ చేస్తే మీకు టోటల్ డిబెంచర్ వాల్యూకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో, చూడండి. ఇఫ్ డిబెంచర్స్ ఇష్యూడ్ అండ్ పార్. మీరు పార్ వాల్యూకి ఇష్యూ చేస్తున్నారు. ఫేస్ వాల్యూ ఎంత? 100. మీరు ఇష్యూ చేసేది కూడా ఎంతకి? 100కి. ఫ్లోటింగ్ కాస్ట్ ఏమైనా ఉందా కేస్ 1లో? ఏమీ లేదు. అంటే 100కి రూ. 100 మీకొచ్చేస్తున్నాయి. ఓకేనా? సెకండ్‌ది చూడండి. ఇష్యూడ్ అట్ పార్ అండ్ 5% ఫ్లోటింగ్ కాస్ట్. ఓకేనా? మీరు పార్ వాల్యూకి అంటే ఫేస్ వాల్యూకే ఇష్యూ చేస్తున్నారు. కాకపోతే అందులో 5% ఫ్లోటింగ్ కాస్ట్ ఉందంట. సో, ఫ్లోటింగ్ కాస్ట్ అంటే మీ చేతికి ఎంతొస్తున్నట్టు? 95% కదా వస్తుండేది. సో, మీ నెట్ సేల్ ప్రొసీడింగ్స్ అంటే ఏంటి? ఫైనల్‌గా మీ చేతికి ఎంతొస్తుంది? 100లో 95% వస్తుంది. ఓకేనా? సో, కాలిక్యులేట్ చేస్తే మీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంతొచ్చింది? 7.5% వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇష్యూడ్ అట్ 10% ప్రీమియం. అంటే రూ. 100 డిబెంచర్‌ని మీరు రూ. 110కి ఇస్తున్నారు. అందులో 5% ఫ్లోటింగ్ కాస్ట్ పోతుంది. దాని అర్థం ఏంటి? 95% మీకు బై హ్యాండ్ వస్తుంది. 110లో 95% మీకు బై హ్యాండ్ వస్తుంది. అంటే మీకు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంతయింది? కాస్ట్ ఆఫ్ డెట్ ఎంతయింది? ఇక్కడ 6.89%. సో, ఈ విధంగా మీరేం చేయాలి అంటే ఇర్రిడీమబుల్ డెట్‌కి కాస్ట్‌నైతే మీరు ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. ఓకేనా? సో, ఈ విధంగా ఇర్రిడీమబుల్ డెట్‌కి మీరు కాస్ట్‌నైతే ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? సో, నెక్స్ట్ చూడండి. కాస్ట్ ఆఫ్ రిడీమబుల్ డెట్. సో, మీరు తీసుకున్న డిబెంచర్స్‌ని లేకపోతే ఇంకేదైనా బాండ్స్‌ని రిడీమ్ చేసేస్తూ ఉన్నారు. ఓకేనా? సో, రిడీమ్ ఎప్పుడు చేస్తారు? ఈరోజు తీసుకొని సాయంకాలానికి చేయలేరు గదా! సో, ఒక 5 ఇయర్స్ తర్వాతో, 10 ఇయర్స్ తర్వాతో మీరు రిడెంప్షన్ అయితే చేస్తారు గదా! ఓకేనా? అంటే ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఎలాప్స్ అయిపోయిన తర్వాత మీరైతే డెట్‌ని రిడీమ్ చేస్తారు. ఓకేనా? సో, ఈ రిడీమబుల్ డెట్ మనకి 2 టైప్స్.
ఏంటి? బై లంప్ సమ్ అండ్ బై ఇన్‌స్టాల్‌మెంట్. ఓకేనా? సో, లంప్ సమ్ అమౌంట్‌గా గాని, లేకపోతే ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో గాని మీరేం చేస్తారు? డెట్‌ని రిడీమ్ చేస్తారనమాట. సో, బై లంప్ సమ్ అయితే మనం ఏం ఫార్ములా యూజ్ చేయాలి? చూడండి. I ఇంటూ 1 - t ప్లస్ ఆర్‌వి మైనస్ ఎస్‌పి బై ఎన్ హోల్ డివైడెడ్ బై ఆర్‌వి ప్లస్ ఎస్‌పి బై 2 ఈ ఫార్ములాని యూజ్ చేస్తామనమాట. ఇక్కడ మీకు అన్ని దాదాపు తెలిసినవే. ఐ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ రేటు. టీ అంటే ఏంటి? టాక్స్ రేటు. ఎస్‌పి అంటే ఏంటి? నెట్ సేల్ ప్రొసీడింగ్స్. మరి ఆర్‌వి అంటే ఏంటి? ఆర్‌వి అంటే ఏంటి? ఆర్‌వి అంటే రిడీమబుల్ వాల్యూ. ఆర్‌వి అంటే ఏంటి? రిడీమబుల్ వాల్యూ. అంటే మీరు ఎంతకి రిడీమ్ చేస్తున్నారు. ఓకేనా? మరి ఎన్ అంటే ఏంటి? టెన్యూర్, లైఫ్. ఎన్ని సంవత్సరాల తర్వాత మీరు రిడెంప్షన్ అనేది చేస్తున్నారు. ఓకేనా? సో, దీన్ని బేస్ చేసుకొని మీరేం చేస్తారు? బై లంప్ సమ్ రిడీమబుల్ డెట్‌కి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌నయితే ఫైండ్ ఔట్ చేస్తారనమాట. బై ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో అయితే మీరు ఎలా చేస్తారంటే ఐఆర్ఆర్ మెథడ్ చేస్తారు. సో, మనం లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాం గదా! ఐఆర్ఆర్ మెథడు. ఓకేనా? సో, అన్నిటికి ప్రెజెంట్ వాల్యూస్ కనుక్కొని ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్‌ఫ్లోస్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్‌ఫ్లోస్ చేసి మీరు బై ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో అంటే రిడీమబుల్ డెట్ బై ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో మీరు కాస్ట్ ఆఫ్ డెట్‌ని కనుక్కుంటారనమాట. ఓకేనా? సో, ఒకటి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మీరు డిబెంచర్స్‌ని ఇష్యూ చేసేటప్పుడు నార్మల్‌గా ఫేస్ వాల్యూ అనేదుంటుంది. ఈ ఫేస్ వాల్యూ ఎంతుంటుంది? 100 లేకపోతే 115 200 10 రూపీసో ఎంతో కొంతుంటుంది. ఓకేనా? దీన్ని మీరు ప్రాస్పెక్టస్‌లో మెన్షన్ చేస్తారనమాట ఫేస్ వాల్యూని. అదే విధంగా కొన్ని కొన్ని సార్లు మీ కంపెనీ గుడ్‌విల్ అనేది ఎక్కువగా ఉంది. సో, గుడ్‌విల్ అనేది ఎక్కువగా ఉండేటప్పుడు మీరేం చేస్తారు షేర్స్‌ని ఫేస్ వాల్యూకే ఇష్యూ చేసేస్తారా? కాదు గదా! ఏం జేస్తారు? ప్రీమియంకి ఇష్యూ చేస్తారు. అంటే రూ. 10 ఉండే షేర్‌ని రూ. 12కో, రూ. 15కో ఇష్యూ చేస్తారు. సో, ప్రీమియం అంటే ఏంటి? ఇష్యూయింగ్ ద షేర్స్ ఆర్ డిబెంచర్స్ అట్ అబోవ్ ద ఫేస్ వాల్యూ. ఓకేనా? సో, ఫేస్ వాల్యూ కంటే ఎక్కువకి ఇష్యూ చేస్తే దాన్నేమంటారు? ప్రీమియం అంటారు. ఓకేనా? ఫేస్ వాల్యూ ఎంతుందో షేర్ ఇష్యూ చేసే వాల్యూ కూడా అంతే ఉంటే పార్ వాల్యూ అంటారు. ఓకేనా? ఫేస్ వాల్యూ ఎంతుందో షేర్ ఇష్యూ చేసేది దానికంటే తక్కువగా ఉందనుకోండి. అంటే ఇష్యూ ప్రైస్ లెస్ థాన్ ద ఫేస్ వాల్యూ అనుకోండి. దాన్నేమంటారు? డిస్కౌంటింగ్ అంటారు. ఓకేనా? సో, ఇష్యూ ప్రైస్ గ్రేటర్ థాన్ ద పార్ వాల్యూ అయితే ప్రీమియం. ఇష్యూ ప్రైస్ ఈక్వల్స్ టు ద పార్ వాల్యూ అయితే ఈక్వల్ టు ద ఫేస్ వాల్యూ అయితే పార్. ఇష్యూ ప్రైస్ లెస్ థాన్ ద ఫేస్ వాల్యూ అయితే దాన్ని డిస్కౌంట్ అంటామనమాట. అదే విధంగా రిడీమ్ చేసేటప్పుడు కూడా మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. సో, రిడెంప్షన్ అప్పుడు కూడా మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఏవేంటి ఆ 3 ఆప్షన్స్? రిడెంప్షన్ ఎట్ పార్. మీరు రూ. 100 డిబెంచర్‌ని రూ. 100 రిడీమ్ చేశారు. అంటే రూ. 100 డిబెంచర్‌ని తీసుకున్నారు. 5 సంవత్సరాల తర్వాత రూ. 100కి రిడీమ్ చేశారనుకోండి. దాన్నేమంటారు? రిడెంప్షన్ ఎట్ పార్. అలా కాకుండా రూ. 100 డిబెంచర్‌కి మీరు రూ. 110 ఇచ్చారనుకోండి. దాన్ని రిడెంప్షన్ అట్ ప్రీమియం. అదే విధంగా రూ. 100 రిడెంప్షన్ రూ. 100 ఫేస్ వాల్యూకి మీరు రూ. 90 ఇచ్చారనుకోండి. దాన్ని రిడెంప్షన్ అట్ డిస్కౌంట్. జనరల్‌గా ఇష్యూస్ అప్పుడు అంటే డిబెంచర్‌ని గాని, షేర్‌ని గాని ఇష్యూ చేసేటప్పుడు ప్రీమియం అనేది మనకి ప్రాఫిట్ అనమాట. ఓకేనా? అదే విధంగా రిడెంప్షన్ చేసేటప్పుడు మాత్రం ప్రీమియం అనేది లాస్. ఓకేనా? సేమ్ వే, సేమ్ వే ఇష్యూ చేసేటప్పుడు డిస్కౌంట్ అనేది మనకి లాసు. కానీ రిడెంప్షన్ చేసేటప్పుడు డిస్కౌంట్ అనేది మనకి ప్రాఫిట్ గెయిన్ అవుతామనమాట. ఓకేనా? సో, ఇవి గుర్తుపెట్టుకొనుండాలి. ఎన్. ఎన్ అంటే ఏంటి? ఎన్ని సంవత్సరాల తర్వాత మనము వాళ్ళకి రిడెంప్షన్ అనేది చేస్తున్నాము అనైతే మనకి ఇక్కడుంటుంది. ఈ టాపిక్ అంతా గూడా మనకి మళ్ళీ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్‌లో వస్తుంది. సో, అప్పుడు మళ్ళీ ఇంకొంచెం క్లియర్‌గా చెప్దాము. ఇప్పుడు ఓన్లీ కాస్ట్ ఆఫ్ డెట్ కనుక్కోవడానికి బై లంప్ సమ్ అమౌంట్. కాస్ట్ ఆఫ్ డెట్ కనుక్కోవడానికి మీరు ఫార్ములా ఏం యూజ్ చేస్తారు? I ఇంటూ 1 - t ప్లస్ ఆర్‌వి మైనస్ ఎస్‌పి బై ఎన్ హోల్ డివైడెడ్ బై ఆర్‌వి ప్లస్ ఎస్‌పి బై 2. ఓకేనా? అంటే ఇక్కడ డినామినేటర్‌ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకొచ్చిన అమౌంట్‌కి మీరు రిడెంప్షన్ చేస్తున్న దానికి యావరేజ్ తీసుకున్నారు. చూడండి. మీరు రిడీమ్ చేస్తున్న వాల్యూకి మీకొచ్చిన అమౌంట్‌కి ఏం తీసుకున్నారు? యావరేజ్ తీసుకున్నారు. అంటే కంపేరింగ్ టు ద యావరేజ్ అనమాట. ఓకేనా? సో, యావరేజ్‌తో కంపేర్ చేస్తూ ఉన్నారు. దేన్ని? ఇంట్రెస్ట్ రేట్‌ని. ఓకేనా? అండ్ ఇది చూడండి ఒకసారి ఆర్‌వి మైనస్ ఎస్‌పి బై ఎన్.
ఆర్‌వి మైనస్ ఎస్‌పి/ఎన్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఆ డిబెంచర్స్ లైఫ్ మొత్తానికి కూడా వీళ్ళేం చేస్తున్నారు, నెట్ అమౌంట్‌ని స్ప్రెడ్ చేసేస్తున్నారు గదా! అవునా కాదా? ఇప్పుడు 5 ఇయర్స్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు నాకు రూ. 100 వచ్చాయి డిబెంచర్స్ నుంచి. నేను 5 సంవత్సరాల తర్వాత రూ. 90 రిడీమ్ చేస్తున్నాను. బై 5. అంటే ఏం చేస్తున్నాను నేను? రిడెంప్షన్‌లో నుంచి సేల్ ప్రొసీడింగ్స్‌ని తీసేసి డివైడెడ్ బై ఎన్ వేస్తున్నాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ డిబెంచర్స్ పీరియడ్ మొత్తానికి కూడా నేను ఎంత నెట్ డిబెంచర్స్‌నైతే యూజ్ చేసుకుంటున్నానో దాన్ని మొత్తాన్ని అలొకేట్ చేసేస్తున్నాను గదా! లైక్ ఒక డిప్రిషియేషన్ లాగుంది చూడండి. మీరు డిప్రిషియేషన్ అలొకేట్ చేస్తారు చూడండి. ఒక రూ. 1,00,000 పెట్టి మెషిన్ కొన్నారు. ఫస్ట్ ఇయర్‌లో 20,000 తీసేసారు. సెకండ్ ఇయర్‌లో 20,000 తీసేసారు. థర్డ్ ఇయర్‌లో 20,000 తీసేసారు. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుంది? సేమ్ అదే విధంగా ఆ డిబెంచర్ వాల్యూ మొత్తాన్ని కూడా డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ లైఫ్ అలొకేట్ చేసేసారనమాట. ఓకేనా? హోల్ డివైడెడ్ బై యావరేజ్ తీసుకుంటున్నారు. రిడీమబుల్ వాల్యూకి, సేల్ ప్రొసీడింగ్స్‌కి ఏం తీసుకుంటున్నారు? యావరేజ్ తీసుకుంటున్నారు. సో, ఇక్కడ కూడా మీరేం చేయాలి? ఫ్లోటింగ్ కాస్ట్‌నైతే మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. ఓకేనా? సో, సేల్ ప్రొసీడింగ్స్ అప్పుడు ఫ్లోటింగ్ కాస్ట్‌ని కన్సిడర్ చేయాలి. రిడెంప్షన్ అప్పుడు అట్ పారా, అట్ ప్రీమియమా, అట్ డిస్కౌంటా అనేది కూడా మీరు రిడెంప్షన్ అప్పుడు చూసుకోవాలనమాట. ఓకేనా? అదే విధంగా మీరు బై ఇన్‌స్టాల్‌మెంట్స్‌కొచ్చారనుకోండి ఏం చేస్తారు? ఐఆర్ఆర్ మెథడ్‌లో ఫైండ్ ఔట్ చేసేస్తారనమాట. ఐఆర్ఆర్ మెథడ్ ఏం చెప్తుంది? ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్‌ఫ్లోస్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఔట్‌ఫ్లోస్ అట్ వాట్ పర్సెంటేజ్? అట్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ పర్సెంటేజ్. ఇక్కడ ఫిక్స్డ్ తీసేసి అట్ వాట్ పర్సెంటేజ్. సో, ఎంత పర్సెంటేజ్ దగ్గర ఇవి 2 ఈక్వల్ అవుతాయో దాన్నే మీరేమనుకోవాలి? కాస్ట్ ఆఫ్ డెట్ అనుకోవాలి. ఎక్కడ? రిడీమబుల్ బై ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో. ఓకేనా? సో, అర్థమైందా? సో, నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. అంటే మీరు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్‌ని అక్వైర్ చేసుకునే దానికి మీరు ఎంత కాస్ట్ అయితే ఇన్‌కర్ అవుతారు. సో, ఇక్కడ చూడండి. దీని డిటర్మినెంట్స్ గాని మీరు చూసారైతే ఎలా ఉంటుందంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ద షేరు అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్. ఓకేనా? సో, ప్రిఫరెన్స్ షేర్‌కి మార్కెట్ వాల్యూ ఎంతుంది? అదే విధంగా ఫేస్ వాల్యూ ఎంతుంది? నెక్స్ట్ ఇష్యూయింగ్ కాన్సెప్ట్స్. ఓకేనా? అంటే మీరు ప్రిఫరెన్స్ షేర్స్‌ని పార్ వాల్యూకి ఇష్యూ చేస్తున్నారా? ప్రీమియంకి ఇష్యూ చేస్తున్నారా? డిస్కౌంట్‌కి ఇష్యూ చేస్తున్నారా? నెక్స్ట్ డివిడెండ్. డివిడెండ్. ఓకేనా? సో, డివిడెండ్ రేట్ ఎంత? ప్రిఫరెన్స్ షేర్స్‌కి డివిడెండ్ రేట్ ఎంత? అదే విధంగా అండర్ రైటింగ్ ఎక్స్‌పెన్సెస్. ఓకేనా? ఒకవేళ మినిమమ్ సబ్స్క్రిప్షన్ గాని కాకపోతే మీరేం చేయాలి? అండర్ రైటర్స్‌ని రిక్రూట్ చేసుకొని అండర్ రైటర్స్ చేత మీరు పర్చేస్ చేయించాలి గదా! సో, వాళ్ళకి కొంచెం కాస్ట్ అవుతుంది గదా! అది అండర్ రైటింగ్ కమిషన్ కిందకి కూడా వెళ్తుందనమాట. నెక్స్ట్ ఫ్లోటింగ్ కాస్ట్. సో, ఇంకేదన్నా మీరు ఎక్స్‌పెన్స్ ఎస్టిమేట్ అయితే దాన్ని కూడా మీరు కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్‌ని డిటర్మైన్ చేయడానికి యూజ్ చేసుకుంటారనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మీరు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కేపీని ఫైండ్ ఔట్ చేయడానికి ముందు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్‌ని 2 టైప్స్‌గా డివైడ్ చేసుకుంటారు. ఏంటంటే ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, అదే విధంగా రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, అదేవిధంగా రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అని చెప్పి డివైడ్ చేసుకుంటారనమాట. ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటి? మీరు రీపే చేయనటువంటి ప్రిఫరెన్స్ షేర్స్ అనమాట. అంటే వీళ్ళకి రిడెంప్షన్ అనేది జరగదు. ఓకేనా? రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటి? రీపే అనేది జరుగుతుందనమాట. ఓకేనా? దీంట్లో మళ్ళీ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్‌లో కూడా మళ్ళీ 2 రకాలు. ఇన్ లంప్ సమ్ అండ్ ఇన్ ఇన్‌స్టాల్‌మెంట్స్. సో, లంప్ సమ్‌లో రీపేమెంట్ చేస్తే ఏంటి? ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో రీపేమెంట్ చేస్తే ఏంటి? ఓకేనా? సో, ఇక్కడ చూడండి. మనం కాస్ట్ ఆఫ్ డెట్ చెప్పుకునేటప్పుడు చేసాం గదా! అదే విధంగా ఇక్కడ కూడా ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్‌కి మనం అదే విధంగా చేస్తామనమాట. ఓకేనా? సో, మీరు ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్‌లో మీరు కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ కనుక్కోవడానికి ఎయిదర్ మీరు ఫార్ములాని యూజ్ చేయొచ్చు. లేదనుకుంటే ఐఆర్ఆర్ మెథడ్‌లో మీరు
కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్‌ని ఫైండ్ ఔట్ చేయమనమాట. సో, ఫార్ములా ఏంటి అంటే డి ఇంటూ 1+టి డివైడెడ్ బై నెట్ సేల్ ప్రొసీడ్స్. ఓకేనా? ఆర్ సేల్ ప్రొసీడింగ్స్. అంటే సబ్జెక్ట్ టు ద ఫ్లోటింగ్ కాస్ట్. ఫ్లోటింగ్ కాస్ట్ ఏదైనా ఉంటే దాన్ని మీరేం చేయాలి? నెట్ సేల్ ప్రొసీడింగ్స్‌లో నుంచి లెస్ చేయాలి. ఓకేనా? ఇక్కడ టీ అంటే ఏంటంటే టాక్స్ రేట్. సార్ ఇక్కడ టాక్స్ అంటే ఏం టాక్స్ వస్తుంది? ఇన్‌కమ్ టాక్స్ వస్తుందా? కాదు. ఓకేనా? డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ వస్తుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఐఆర్ఆర్. ఓకేనా? సో, ఐఆర్ఆర్ మెథడ్‌లో మీరు ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఐఆర్ఆర్ మెథడ్‌లో ఏ విధంగా ఫైండ్ ఔట్ చేస్తారంటే సింగిల్ క్యాష్ అవుట్‌ఫ్లోస్ ఉంటాయి కదా! సో, దాన్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడైతే ఫైండ్ ఔట్ చేస్తారు. నెక్స్ట్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్‌కొచ్చేటప్పటికి ఇన్ లంప్ సమ్, ఇన్ ఇన్‌స్టాల్‌మెంట్. సో, మీరు ఇన్ ఇన్‌స్టాల్‌మెంట్ అయితే ఖచ్చితంగా ఏం చేస్తారు? ఐఆర్ఆర్ మెథడ్‌లోనే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌ని మీరు ఫైండ్ ఔట్ చేస్తారు. కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అని ఫైండ్ ఔట్ చేస్తారు. అదే ఇన్ లంప్ సమ్ అనుకోండి, మళ్ళీ మీరు ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. లేదా ఐఆర్ఆర్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. సో, ఫార్ములా ఏంటి? డి ఇంటూ 1+టి ప్లస్ ఆర్‌వి మైనస్ ఎస్‌పి బై ఎన్ హోల్ డివైడెడ్ బై ఆర్‌వి ప్లస్ ఎస్‌పి బై 2. ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఎస్‌పి అంటే నెట్ సేల్ ప్రొసీడింగ్స్ విచ్ ఈస్ సబ్జెక్ట్ టు ద ఫ్లోటింగ్ కాస్ట్. ఓకేనా? సో, ఫ్లోటింగ్ కాస్ట్ ఏదైనా ఉంటే దాన్ని ఖచ్చితంగా మీరేం చేయాలి? అడ్జస్ట్ చేయాలి. ఓకేనా? సో, రిడీమబుల్ వాల్యూ. ఇక్కడ రిడీమబుల్ వాల్యూ అంటే మీరేం తీసుకోవాలి? అట్ పార్ వాల్యూ అయినా తీసుకోవాలి. అంటే మీకు పార్ వాల్యూకి రిడెంప్షన్ చేస్తున్నారు అంటే మీరు పార్ వాల్యూ తీసుకోవాలి. అలా కాకుండా ప్రీమియంకి రిడెంప్షన్ చేస్తున్నారంటే ప్రీమియం తీసుకోవాలి. అలా కాకుండా డిస్కౌంట్‌కి రిడీమ్ చేస్తున్నారంటే డిస్కౌంట్ తీసుకోవాలనమాట. సేమ్ సేల్ ప్రొసీడింగ్స్ కూడా అంతే. ఓకేనా? సో, పార్‌కి ఇష్యూ చేస్తున్నారంటే మీరు హ్యాపీగా పార్ వాల్యూ తీసేసుకోవచ్చు. అలా కాకుండా ప్రీమియంకి ఇష్యూ చేస్తున్నారు అంటే మీరు ప్రీమియం తీసుకోవాలి. డిస్కౌంట్‌కి ఇష్యూ చేస్తున్నారంటే డిస్కౌంట్ వాల్యూకి మీరిక్కడ సేల్ ప్రొసీడింగ్స్ అనేవి ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ ప్రతిసారి కూడా సేల్ ప్రొసీడింగ్స్ ఆర్ సబ్జెక్ట్ టు ఫ్లోటింగ్ కాస్ట్. సో, ఖచ్చితంగా ఫ్లోటింగ్ కాస్ట్ అయితే మీరు కన్సిడర్ చేయాలి సేల్ ప్రొసీడింగ్స్ అప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు పార్‌కి ఇష్యూ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ₹100కి ఇష్యూ చేస్తున్నారు. అందులో 5% ఫ్లోటింగ్ కాస్ట్ ఉంది. అంటే మీకు నెట్‌గా మీ చేతికి డబ్బులు ఎంతొస్తాయి? 95% వస్తాయి. ఓకేనా? అలా కాకుండా మీరు ప్రీమియంకి ఇష్యూ చేస్తున్నారు. 10% ప్రీమియంకి ఇష్యూ చేస్తున్నారు. 5% ఫ్లోటింగ్ కాస్ట్ ఉంది. సో, ఫేస్ వాల్యూ ఎంత? 100. దాన్ని 10% ప్రీమియంకి ఇష్యూ చేస్తున్నారంటే 110కి ఇష్యూ చేస్తున్నట్టు. 5% ఫ్లోటింగ్ కాస్ట్ ఉంది. 5% ఏముంది? ఫ్లోటింగ్ కాస్ట్ ఉంది. అంటే మీకు ఈ 110లో 5% కాస్ట్ పోయి ఎంతొస్తుంది? 95% వస్తుంది. ఒకవేళ మీరు డిస్కౌంట్‌కి ఇష్యూ చేస్తున్నారు. సే 95. 8% ఫ్లోటింగ్ కాస్ట్ ఉంది. అంటే ఈ 95లో మీకు ఎంతొస్తుంది చేతికి? 92% వస్తుంది. సో, ఇక్కడ సేల్ ప్రొసీడింగ్స్ అంటే విచ్ ఈస్ సబ్జెక్ట్ టు ద ఫ్లోటింగ్ కాస్ట్. ఓకేనా? ఇక్కడ మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, సార్ కాస్ట్ ఆఫ్ డెట్‌ని మనం తీసుకోవడం బెటరా? అంటే డెట్ క్యాపిటల్‌ని తీసుకోవడం బెటరా? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్‌ని తీసుకోవడం బెటరా? ఏది మనకి ఈజీగా అవైలబిలిటీలో ఉంటుంది? అండ్ దేని కాస్ట్ అనేది మనకి తక్కువగా ఉంటుంది? ఓకేనా? సో, చూడండి మీరు డెట్ క్యాపిటల్‌ని ఈజీగా అయితే యాక్సెస్ చేయొచ్చనమాట. ఓకేనా? సో, డెట్ క్యాపిటల్‌ని మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. కానీ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్‌ని ఈజీగా యాక్సెస్ చేయగలరా? సో, ఇక్కడ మీరు ఫస్ట్ అయితే ఏం చేయాలి? ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేయాలి అంటే ముందుగా మీరేం చేయాలి? సో, స్టాక్ మార్కెట్‌లో మీరు ట్రేడ్ అయితే చేయాలి. ఓకేనా? తర్వాత డీటెయిల్డ్ అడ్వర్టైజ్‌మెంట్ ప్రాస్పెక్టస్ అయితే ఇష్యూ చేయాలి. ఓకేనా? ఆల్రెడీ ఇష్యూ చేసిన ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అయితే అబ్రిజిడ్ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాలి. ఓకేనా? ఈ విధంగా కొన్ని ప్రాసెస్ ఉంటుంది గదా! అండ్ మినిమమ్ సబ్స్క్రిప్షన్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది గదా! సో, ఈజీగా మీరు ఏ క్యాపిటల్‌ని అబ్టైన్ చేయగలరు? డెట్ క్యాపిటల్‌ని అంటే డెట్ క్యాపిటల్‌ని మీరు ఈజీగా అబ్టైన్ చేయగలరు. ఓకేనా? దేని కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా? సో, కాస్ట్ ఆఫ్ డెట్ తక్కువగా ఉంటుందా? కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ తక్కువగా ఉంటుందా? ఓకేనా? సో, దీన్ని చెప్పుకోవాలి అంటే అవైలబిలిటీ మెజర్స్‌ని బేస్ చేసుకొని మనం చెప్పుకుంటామనమాట. సో, జనరల్‌గా అయితే కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో, ఎలాగో చెప్తాను చూడండి. డిబెంచర్స్‌కి ఇంట్రెస్ట్ అనేది మ్యాండేటరీ పేమెంట్ అనమాట. సమ్‌టైమ్స్ మీరు డిబెంచర్స్‌కి ఇంట్రెస్ట్ గాని టైంకి పే చేయలేదనుకోండి. ఓకేనా? సో, మీకు టాక్స్ బెనిఫిట్ అనేది రాదు. అందుకని మీరు కాస్ట్ ఆఫ్ డెట్ కనుక్కునేటప్పుడు ఇన్‌కమ్ టాక్స్‌ని లెస్ చేసుకునేవాళ్ళు. అవునా కాదా? బట్ ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అలా కాదు. ఓకేనా? షేర్ హోల్డర్స్‌కి డివిడెండ్ పే చేయకపోతే మీరు నెక్స్ట్ ఇయర్ పే చేయొచ్చు. ఓకేనా? మీరు కంటిన్యూయస్‌గా డిఫాల్ట్ అయినప్పుడు మాత్రమే
ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్‌కి ఓటింగ్ రైట్స్ అనేవి వస్తాయి. లేకపోతే ఓటింగ్ రైట్స్ అనేవి రావన్నమాట. ఓకేనా? సో, ఇంకోటేంటి అంటే ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ మీద ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ టాక్స్ కట్టుకోవాల్సొస్తుంది. అందుకని మీరు ఇక్కడ టాక్స్ రేట్‌ని ఏం చేసుకున్నారు? యాడ్ చేసుకున్నారన్నమాట. ఓకేనా? సో, అందుకని చెప్పి మీకుండే అవైలబిలిటీ మెజర్స్‌ని బేస్ చేసుకొని కాస్ట్ ఆఫ్ డెట్టా, కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్సా అనైతే మీరు ఫిక్స్ అవ్వాలన్నమాట. ఓకేనా? ఈ రెండిటితో ఇబ్బంది లేకుండా ఉండాలంటే జనరల్‌గా కాస్ట్ ఆఫ్ ఈక్విటీ తీసుకోవడం బెటరు. ఎందుకని? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది యాస్ కంపేర్డ్ టు డెట్ కానివ్వండి, ప్రిఫరెన్స్ కానివ్వండి తక్కువగా అయితే ఉంటుంది. ఓకేనా? సో, నెక్స్ట్ మనం కాస్ట్ ఆఫ్ ఈక్విటీ గురించి చెప్పుకుందాం. ఓకేనా?